మన వంట రుచులు ఇవన్నీ ఉన్నాయి చూడండి. అయితే ఇప్పుడు మనం చేయబోతున్నాం మజ్జిగ. సారీ, ఇప్పుడైతే మనం ఒక మిక్సీ పాట్ తీసేసుకున్నాం అనమాట. మిక్సీ తీసేసుకొని మనం ఒక పెరుగు ప్యాకెట్ అన్నమాట తీసుకున్నాం. ఇంకా ఒక బాటిల్ తీసేసుకొని ఇంకా మనం 2 కప్పులు అయితే తీసుకున్నాం కదా. అయితే దానికి ఇంకా ఈడ ఒక స్పూన్ తీసుకోవాలి. ఇటు మనమైతే ఈ బుడ్డ స్పూన్ తీసుకుంటున్నాం. ఈ బుడ్డ స్పూన్ తీసుకుంటే ఏం బాగుంటుందిలే. ఈ బుడ్డ స్పూన్ తీసేసుకున్నాక ఇప్పుడైతే మనం మిక్సీ. హలో గాయ్స్, మా అక్క ఇప్పుడు మజ్జిగ చేస్తున్నాను చూడండి. ఇదన్నమాట పెరుగు. పెరుగు అయితే పోసేసాం. ఇప్పుడు మనం దీన్ని చిన్నగా ఇలా గడ్డలు ఉంది చూడు, గడ్డలు లేకుండా మంచిగా మిక్స్ చేస్తే మంచిగా పాల లేకుంటుంది కాబట్టి మిక్స్ చేస్తున్నాము. ఇది చూడడానికి మీకు పాలలాగానే అనిపిస్తుంది. మెల్లమెల్లగా తగ్గుతుంది కదా, గడ్డలు క్రీమ్ లెక్క అవుతుందా. ఇప్పుడు గ్లాసెస్ తీసుకొని వాటర్ పోయాలన్నమాట. గ్లాసెస్ నిండా వాటర్ పోసేస్తున్నాం. 2 గ్లాసులకు సరిపోయే కప్పులా పోసేసి ఇప్పుడైతే ఈ పెరుగు మిక్స్ చేసాం కదా, దీని లోపల ఉన్న స్పూన్ తీసేసి పక్కన పెట్టేసి దీంట్లో కొన్ని నీళ్ళు అన్నమాట పోయాలి. నీళ్ళు మిక్సీ కాడ పోస్తుంటే ఈ మిక్సీ నిండా పోసి మళ్ళీ మీద పక్కన పెట్టేసి మళ్ళీ మనమైతే స్పూన్ తీసేసుకొచ్చి 1 నిమిషం మిక్స్ చేసేసామన్నమాట. ఇప్పుడు స్పూన్కు ఉన్నదంతా కూడా పోయింది. ఇప్పుడు చూడడానికి ఇలా ఉంది కదా, ఇలానే ఉన్నాయి. ఇప్పుడు ఇది మిక్సింగ్ అవుతుంది. మనం అన్నమాట ఇప్పుడు కొన్ని లీవ్స్ వేయబోతున్నాం. మనమైతే కొన్ని లీవ్స్ వేసేసి ఇక మూసేసేసాం. మళ్ళీ మజ్జిగ అయినప్పుడు సాల్ట్ ఉండాలి కదా. దీంట్లో ఉందన్నమాట సాల్ట్. ఇప్పుడు మనం సాల్ట్ వేసేసామన్నమాట. ఇప్పుడైతే మనం సాల్ట్ వేసేసి మూత పెట్టేసి 7 ఆరబెట్టిద్దాం. మళ్ళీ అయితే ఇప్పుడు మన జ్యూస్ అన్నమాట రెడీ అయిపోయింది. ఇది గ్లాస్లో పోయాలన్నమాట. ఇప్పుడైతే మనమైతే మిక్సీని తీసేసేసి ఇప్పుడు ఒక గ్లాస్లో పోస్తున్నాము. ఇదన్నమాట ఇది ఇంకో గ్లాస్. రావాలి. దీంట్లో మీకు ఇంకా పెరుగు అవుపిస్తుంది అనుకుంటున్నా. దీంట్లో పెరుగు అవుపిస్తుంది.
ఇగో ఇది మనం దంచుతున్నాం. ఉడకని పడుతున్నాం అది ఆఫ్ చేసి పెడతా. బాయ్ బాయ్. ఇప్పుడైతే మనం అన్నమాట దీంట్లో ఉన్నదంతా దంచేసాం. దంచేసి ఒక్కొక్క కప్పులో వేసేస్తున్నామని వేసేసాం కదా. ఇప్పుడు మన మజ్జిగ ఇస్ రెడీ. బాయ్ బాయ్. బాయ్ బాయ్.